అబ్బో ఏమో అనుకున్నాం గాని మన మంత్రులకు క్షణం తీరిక ఉండలేదబ్బా. అంత జోరు మీద తిరుగుతురు ఊరూరుకు. పోయిన కాడల్లా కొత్త పనులకు ముగ్గులు పోసుడు, కొబ్బరికాయలు కొట్టుడు, శంకు బండలు పాతుడు, ఆయన పనులకేమో పరదాలు గుంజుడు. మస్తు జోరు మీద తిరుగుతురు తెలంగాణ మంత్రులు. అగో అట్లనే ఇవాళ ఇగో ఈడికొచ్చింది మంత్రుల గుంపు. మంత్రులు నెంబడేసుకుని పెద్దపల్లి జిల్లాలో తిరిగేందుకు పోయిండు తెలంగాణ చిన్న సీఎం బట్టి విక్రమార్క సారు. పోయిన కాడల్లా పబ్లిక్ ను కలుసుడు, మందలిచ్చుడు, మంచి చెడ్డలు అరుచుకోడు, కొత్త పనులకు శంకుబండలు బాతుడు, అయిపోయిన పనులకు పరదాలు గుంజుడు. ఇదే పని. ఏ ప్రభుత్వం అయినా ఏ పాలకులైనా ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యకలాపాలు చేయాలి. కేవలం భావోద్రేకాలను రెచ్చగొడుతూ వారి రాజకీయ అవసరాల కోసం వాడుకునేటువంటి పనులు కాదు చేయాలి. నేను అడుగుతా ఉన్నాను, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఒకటి గుర్తు కూడా చేయదలుచుకున్నాను. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతూ ఉన్నాయన్నా, లేకపోతే ఈ ప్రాంత ప్రజలకి జీవన స్థితిగతులు మెరుగుపడతాయన్నా, ఈ ప్రాంతంలో వచ్చినటువంటి పరిశ్రమలో, ప్రాజెక్టులో, లేకపోతే ఇతర కార్యకలాపాల వల్లనే జరుగుతున్నాయి తప్ప మిగతా ఇటువంటి విషయాలు ఏమీ లేవు. ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత కరెంటు, అక్కలకు బుక్కట్లనే బస్సు ప్రయాణం, రైతులు మాఫీ. ఓ ఇట ఒకటా రెండా సర్కారు పెట్టిన పథకాల ముచ్చట్లన్నీ పూసగుచ్చిండు పబ్లిక్ కు. అటెంక తదిమ మంత్రులు మాట్లాడుకుంటే ఈ ముచ్చట్లు చెప్పారు. ఎన్ని కష్టాలు వచ్చినా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇచ్చిన ప్రతి మాటని ఒక్కొక్కటి పేదోడికి అందించాలని తపనే ఈ ప్రభుత్వానికి ఉన్నదని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దాదాపు ఈరోజు 600 మందికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమానికి నాంది పలికారు మీ శాసనసభ్యులు. 600 మందికి కొత్త ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. గిట్ల సింగరేణి కార్మికుల కాంచి మొదలు పెడితే రైతులు, కాళేశ్వరం కట్ట, అండ్లుండేటి నీళ్లు, కట్టేతందుకైన ఖర్చులు, తీసుకున్న కమిషన్ల దానిక అన్ని ముచ్చట్లు చెప్పారు. ఇప్పుడు మున్సిపాలిటీ ఓట్లున్నాయి కదా, అగొక ఓట్ల కొరకే పబ్లిక్ లో తిరిగేటి ఇగిలం చేస్తుడు అనేది పడిపడనోళ్ళు అంటున్నమాట. యాదో ఒకటి తిరిగితే తిరిగి పబ్లిక్ కక్కెలకు వచ్చేటి పనులు చేస్తే ఆడికే 10,000 అనేది పబ్లిక్ అనుకుంటున్నమాట.